హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి పుంటి కూర అని మేమైతే అంటాము, గోంగూర అని కూడా అంటారు, గోంగూర అని. ఓకేనా? సో ఈరోజు గోంగూర వేసి చికెన్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది ఇట్లా మనము గోంగూర వేసి ప్రిపేర్ చేసుకుంటే. ఓకేనా? రొటీన్గా ఎవ్రీ టైం రొటీన్గా ఏం చేయాలని ఈరోజు కొంచెం గోంగూర వేసి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసిన. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు గోంగూర చికెన్కి ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టినాను. ఆయిల్ కర్రీకి తగ్గట్టుగా మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో కేజీ చికెను 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? 5 స్పూన్స్ వేసి ఆయిల్ వేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో నేను ఆనియన్స్ అయితే 5 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, నేనైతే గోంగూర కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూర కూడా ఆయిల్లోనే ఫ్రై అయితే చేసుకోవాలి, మెత్తగా పేస్ట్గా అయ్యేదాకా. ఓకేనా? ఇప్పుడు ఇట్లా గోంగూర మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయింది ఆనియన్స్లో. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి మనము. చికెన్ అంతా ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, చేసుకున్నప్పుడు ఒక మూత పెట్టి కొంచెం సేపు అయితే ఆయిల్లో చికెన్ అంతా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, గోంగూర చికెన్ ఇట్లా మంచిగా ఉడుకుతుంది కదా ఆయిల్లో. ఇప్పుడు స్పైసెస్ అయితే మనము వేసుకోవాలి. ఓకేనా? 1 స్పూన్ పసుపు. గోంగూర మీరు సపరేట్ అయినా ఉడకపెట్టి వేసుకోవచ్చు. సో నాకు ఎంత అవసరం అయితే ఏం లేదు, నేను ఆకాకే ఏరినను మొత్తం పుంటి కూర. ఆకాకేరే ఇందులోనే ఇట్లా ఉడికిచ్చేసినాను ఒకటేసారి. నెక్స్ట్ కారము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా? నేనైతే 2.5 వేసినాను. కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తా, సో అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కేజీ చికెన్ కదా, కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. నా దగ్గర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది ఫ్రెండ్స్, సో అందుకనేసి నేను పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు పేస్ట్ అన్న యాడ్ చేయండి, లేదు అని అంటే పచ్చిమిర్చి కట్ చేసి అన్న వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. నెక్స్ట్ అల్లం పేస్ట్ నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది, సో అందుకనేసి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మనము అంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. కొంచెం సేపు ఇది అంతా మిక్స్ చేసుకొని ఆయిల్లో అయితే ఉడికించుకోవాలి. మళ్ళీ టమాటా వేయొద్దు ఫ్రెండ్స్, టమాటా వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. ఓకేనా? ఇది గోంగూర చికెన్ కదా, సో మనము గోంగూర ఫ్లేవర్ అనేది హైలైట్ అవ్వాలి. సో అందుకనేసి మళ్ళీ టమాటా అయితే యాడ్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, మనము ఒక మూత పెట్టి ఆయిల్లో కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి యాడ్ అయ్యేదాకా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ ఇట్లా ఆయిల్లో ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది కదా, ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఏమన్నా అడగంటుతుంది అనేసి. సో ఇప్పుడు మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి చికెన్ కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం గోంగూర వేసినాం కదా, కొంచెం అడగంటుకుంటూ ఉంటుంది. సో అందుకనేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఏం అడగంటదు. కంప్లీట్గా కర్రీ అయితే మనము ఉడికించుకోవాలి. ఓకేనా? నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఓకే,
చూడండి ఇట్లా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఒక 50% ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను, ఎవరెస్ట్ది. ఓకేనా, 1 స్పూన్ అయితే వేసుకున్నా. ఇంకొంచెం ఉడకాలి కదా, సో ఇంకా మూత పెట్టి ఇంకొంచెం సేపు అయితే ఉడికిస్తా. ఇప్పుడు చూడండి గోంగూర చికెన్ నేను ఒకసారి చెక్ చేసినాను. చికెన్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి గోంగూర కూడా ఏమాత్రము ఆకులు నారగా అట్లా ఏం లేదు. చూడండి ఆకులుగా ఇట్లా మంచిగా ఏరితే బాగుంటుంది. ఓకేనా, మనం సపరేట్గా ఉడకబెట్టి వేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. గ్రేవీ కూడా కర్రీకి చాలా బాగున్నది. చూడండి రైస్లో తినడానికి కూడా సరిపోతుంది. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.